నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అమర్నాథ్ ఆయన సరే ఏం చేశాడు ఏంది కథ అనేది గతంలో అందరం కూడా చూసాం. కోళ్ళు గుడ్లు ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఏ కంపెనీలు ఎంఓయూలు ఏం చేశాం, ఏంది కథ ఏందని. ప్రస్తుతానికి ఆయన గతంలో మనం దావోసుకు పోతే అక్కడ చలిగా ఉంటుంది, మేము అందుకని చెప్పి దావోసుకు పోలేదు, ఎవడైనా స్నానం కూడా చేస్తాడా, ఇన్ని చెప్పావేంటి బయట అన్నిట్టు అన్నాడు కదా. నేను ఆ వీడియోని కూడా ప్లే చేద్దాం. ఆయన ఏం మాట్లాడినాడు అనేది మనం ఒకసారి ఈయన ఆ తర్వాత మనం ప్లే చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. ఆయన ముందుగా ఏం మాట్లాడినాడో ఒకసారి మనం విందాం ప్రజలారా. చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా తప్పుడు ప్రచారం అంటున్నాడు. ఆయనే సాక్షాత్తు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడినాడు. మనం ఆ వీడియో కూడా ఆయనేం మాట్లాడినాడో కూడా మనం విందాం. ఇన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేద్దాం ఎందుకు ఇట్లాంటి హౌలే మాటలు ఎందుకు మాట్లాడాలి. గతంలో మనం మాట్లాడినాం కదా, గతంలో నువ్వే మాట్లాడినావు. కోళ్ళు అన్నావు, గుడ్లు అన్నావు, పప్పట్లు అన్నావు, వడియాలు అన్నావు, బిర్యానీ మసాలాలు అన్నావు, ఏవేవి సాక్షాత్తు అసెంబ్లీలోనే అన్నావు. మళ్ళా తర్వాత దావోస్కి ఎందుకు పోలేదంటే నువ్వు మాకు చలిగినాడా, మేము ఆడికి పోము, వాళ్ళనే ఇడికి పిలిపించుకుంటామని చెప్పి గతంలో మనమే చేసినటువంటి వ్యాఖ్యలు అయ్యే పక్కన వాళ్ళు చేసినటువంటి మాటలేం కాదు కదా. ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు నేల నాకిచ్చిన తరువాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ ఏకమై కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిపించుకున్న తరువాత ఈరోజు గుర్తొచ్చాయి, ఈరోజు మాట్లాడతాం పెద్ద నీతి మాటలన్నీ. మాట్లాడు. బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, చెప్పు, నేను చూపిస్తా. లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి వారు వస్తారు. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు నేను వినిపిస్తా, ఆ మాటే నేను వినిపిస్తా. నువ్వే ఏం మాట్లాడినావో నేను వినిపిస్తా. మై హోనా నేను ఉండా, నేను అన్న ప్రధానమంత్రిని చేసేదాకా ఇటువంటి లోటుపాట్లు ఏమున్నా కూడా నేను చూసుకుంటాను స్వయంగా దగ్గరుండి. అమర్నాథ్ నువ్వేం భయపడొద్దు, నువ్వేం మాట్లాడినావు కూడా వినిపిస్తా. దయచేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉండా. వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే రాజ్యాల నుంచి మానేస్తాం. రాజకీయాలు మానేస్తా, అరుగుండు కొట్టుకుంటా, సగం మీసం కొరిగించుకుంటా, మా నియోజకవర్గంలో తిరుగుతా, షెడ్డి వేసుకొని తిరుగుతా, ప్యాంట్ ఇప్పేస్తా, సొక్కా ఇప్పేస్తా, ఇటువంటి హౌలే మాటలు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది మాట్లాడున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు రాజకీయ సన్యాసాలు తీసుకున్నారో, ఎంతవరకు అరగుండు కొట్టుకున్నారో, ఎంతవరకు మీసం తీసుకొని తిరిగినారనేది ఇక మనం తేల్చుకోవాలా. మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలు ఎందుకు మనం మింగలేము, మింగేవాడిని చూసి మనం సంతోషపడలేము, మనం ఎటు పరిశ్రమలు తేలేము. వాళ్ళు అడిగేటువంటి ఎవడైతే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేదానికి వస్తారో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేంత దమాకు మన దగ్గర ఉండదు. మన దగ్గర లేదు కదా, లేకనే ఈరోజు ఈ బతుకు వచ్చింది కదా. చెప్పుగా ఏదో చెప్తున్నావు. ఛాలెంజ్ నేను చూపిస్తాను నీకు. ఛాలెంజ్ ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో దావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్స్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా ఈ రికార్డింగ్స్ లో యూట్యూబ్ బొంగు మాట్లాడినావు. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే. ఓకే, సిద్ధంగా ఉండు. అయితే గయా గుడివాడ అమర్నా సిద్ధంగా ఉండు, నేను వినిపిస్తా. నువ్వేనా ఇది లేకంటే ఇంకెవరన్నా అనేది చూడండి. వినండి, వచ్చినాడు ఆయనే కదైనా. ఈయన ఏమన్నా మార్పుడా, లేకంటే వేరే మనిషా, లేకంటే నేను కాదు అది ఏమన్నా వేరే ఓడి అంటావా? చెప్పుగా ఇప్పుడేం మాట్లాడతాడో మనం విందాం ప్రజలేరా. చెప్పినైనా దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు, ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. ఉన్నటువంటి తెలంగాణలో వెళ్ళారు లేదా దేనికి పంపలేదు? మరి అన్ని రాష్ట్రాలకు పంపినటువంటి ఆహ్వానం మనకు దేనికి రాలా? అంటే మనం అంత పొడిచి లేవదీస్తామని ఏమన్నా భయమా,
లేకుంటే ఉంటే దేనికి రాలేదు అనేది కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తే బాగుంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ మాకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సరే సరే, ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్, విపరీతమైన చలి ఉంటది. చలి బాగా వినండి ప్రజలారా, విపరీతమైన చలి ఉంటుంది అన్నాడు. నేను అనింది కాదు, అమరన్ అనిందే, గుడ్డన్ అనిందే. చెప్పు. నిజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నో దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉంది దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40 దాదాపుగా చలిలో ఉంటే ఎవడో స్నానం చేస్తాం. సరే అవన్నీ చెప్తాం బయటికి స్నానం చేస్తాం. ఈ మాటలో ఒక బాధ్యత కలిగినటువంటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవే మాటలు. చల్లి ఆడ -డిగ్రీలు ఉంటుంది, ఆడెవడున్న స్నానం చేస్తాడా? మా ఫైనాన్స్ అడ్వైజర్ కాలు జారి పడ్డాడు, ఆడికి ఎందుకు పోవాలా? ఇటువంటి లంగా మాటలు మెంగదాక మంగళారం అన్నిట్టే కదా ప్రజలారా ఇవి. ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా సరే అక్కడ చలి ఉండాదా, ఆడ చలి ఉన్నట్టు నేను మాట్లాడుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. మరి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి ఇదే గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు దేనికి? గతంలో మనం అధికారంలో ఉన్నాం, మనకు బ్రహ్మాండంగా ఎస్కాట్ బండ్లు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకున్నాం, అధికారులు మన చేతిలో ఉన్నారు. మనం ఏం వాడినా, ఏం మాట్లాడినా, ఏమి చేసినా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చూస్తూ ఉంటారులే. మనకి ఎటువంటి అడ్డంకులు లేవులే, మనల్ని ఆపేది ఎవరులే, మనం మంత్రిగా ఉన్నావులే అని నీ ఇష్ట ప్రకారం కూసినటువంటి కారు కోతలు ఈ కాదా? మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళు బయట దేశాలకు పోయి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ మా రాష్ట్రానికి రండి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల గురించి వాళ్ళకు వివరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ముందుకు పోతా ఉంటే మనం ఏనాడైనా సరే దావోసుకు పోతే ఆడ చలి అని చెప్పి ఈ పానీపూరి బండి వండి, గోబీ బండి వాళ్ళను, ఫ్రైడ్ రైస్ వాళ్ళను వాళ్ళ నీళ్ళని తీసుకొని వచ్చి అద్దెకు కోట్లు తెచ్చి వైజాగ్లో సమ్మిట్ అని చెప్పి పెట్టి ఆడవాళ్ళు మధ్యాహ్నం భోజన సమయంలో భోజనాలు తక్కువ వచ్చినాయని ఏ విధంగా కొట్టుకున్నారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటానే ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ సోయలేని మాటలు, సోయ లేకుండా నీ ఇష్టం ప్రకారం మనం ఏం మాట్లాడినా చల్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మనం ఏమి చెప్తే అదే వింటారులే అనుకుంటే బొక్క బోర్లా పడినాం. ఒకసారి రాబోయే రోజుల్లో ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో మనం చేసినటువంటి డ్రామాలు, మనం ఆడినటువంటి ఆటలు అందరూ కూడా చూసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు. వాళ్ళు రాజధాని డెవలప్ చేస్తున్నారు, పోలవరాన్ని పరుగులు తీస్తున్నారు. అదేవిధంగా బయట దేశాల నుంచి కాదు, ఇంకా మనం ఉన్నప్పుడు మన బతుక్కి ఏదో చెప్తున్నాం. డ్రాయర్ల కంపెనీని తరిమి దొబ్బినటువంటి చరిత్ర మనది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ అయితే మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయినటువంటి పరిశ్రమలు ఉన్నాయో అవి వల్ల తిరిగి రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి. మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినాం? ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళను మనం ఆకర్షించలేకపోయినాం. ఇష్టానుసారంగా మనం మంత్రిగా ఉన్నామని చెప్పి ఆ రోజు కూసినటువంటి కోతలు ఒకసారి ఏనండి మీరు మళ్ళా ప్రజలారా ఏనండి ఇప్పుడు ఏం చెప్తాడు ఏనండి. సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉంది దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరు స్నానం చేస్తామా? సరే అవన్నీ చెప్తాం బయటికి. స్నానం చేస్తావా, స్నానం చేయవా, లేకంటే లుంగి కట్టుకుంటావా, పంచి కట్టుకుంటావా? ఎవడు అడిగినాడయా? పరిశ్రమలు దాండ్రా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఇటువంటి ఈ మాటలు మాట్లాడే కదా నాకు ఇచ్చింది. సాక్షాత్ అసెంబ్లీలో మళ్ళా బొబ్బట్లు అంటాడు, స్పైసెస్ అంటాడు, బిర్యానీ మసాలాలు అంటాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాడు. అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా అల్లం వెల్లుల్లి పేస్టులు, బొబ్బట్లు, ఊరగాయలు ఎన్ని తింటున్నారు. అంతకుముందు అంతా పచ్చుండారు. చెప్పండి రా, ఇంకెందుకు ఊరికే మేము అధికారంలోకి వచ్చినాకనే కొట్లేసుకుంటున్నారు. అంతకుముందు డయర్లు లేకుండా బిత్తలు తిరిగే వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అని కూడా చెప్తారు. ఇంకా ఎందుకు ఈ అవలే మాటలు, ఎందుకు ఈ పనికిమాల మాటలు? మేము మింగలేము స్వామి, మేము పక్కకు పోయినాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఏదైతే
పరిశ్రమలు కంపెనీలు ఉన్నాయో వాటిని తీసుకొని వస్తున్నాడు, రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, బాగుండాది, మేము అధికారంలోకి వచ్చే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పు వింటారు. ఈ అవలేకోతలు ఎందుకు? సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా, మనం ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఏమి చేసుకున్నా మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఆగదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.